ఒక వ్యక్తి ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆ హోటల్ పక్కనే ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఆ ఆఫీస్లో మేనేజర్గా పనిచేసే అతను రోజు ఆ హోటల్కి వచ్చి ఏదో టీ తాగి టిఫిన్ తిని అలా వెళ్తూ ఉంటాడు. అయితే ఆ మేనేజర్కి నా అంత తెలివైన వాడు ఎవడూ లేడన్నట్టుగా బాగా పొగరు ఉంటుందన్నమాట. ఆ పొగరుతోటి తను ఎప్పుడు వచ్చినా ఎవరో ఒక వ్యక్తిని వెంట పెట్టుకుని వస్తూ ఉండేవాడు. వచ్చి ఆ హోటల్కి వచ్చాక, ఈ హోటల్లో ఒక వెయిటర్ ఉంటాడు, వాడు పరమ మూర్ఖుడు, అంత బుర్ర తక్కువ నేను ఎక్కడ చూడలేదు, కావాలంటే రుజువు చేస్తాను చూడండి అని చెప్పేవాడు అనమాట. చెప్పి వెయిటర్ని పిలిపించి తనకు కావాల్సినవి ఆర్డర్ చేయించుకుని తర్వాత బిల్లు ఇమ్మనేవాడు. బిల్లు ఇచ్చాక టిప్పు ఇస్తారు కదా, అందుకని ఏం చేసేవాడు అంటే బల్ల మీద ఒక 500 నోటు, ఒక 100 రూపాయల నోటు ఎదురుగా పెట్టి ఆ వెయిటర్ని పిలిచి నీకు ఏది కావాలంటే అది తీసుకో అనేవాడు. అంటే వెయిటర్ మాట్లాడకుండా 100 రూపాయలు తీసుకుని థ్యాంక్ యూ సార్ అనేవాడు అనమాట. అనగానే అతను గొల్లుమని నవ్వి, ఇలాంటి మూర్ఖులను ఎక్కడైనా చూసావా, 500 కూడా ఎదురుగుండా పెట్టాను నేను, అయినా సరే 100 రూపాయలే తీసుకున్నాడు, అందుకే నేను వీడు బుర్ర తక్కువడని అనేది అని ఆ పక్క ఆయనతో చెప్పుకుని నవ్వుతూ వెళ్ళిపోయాడు. అయితే అదంతా చూస్తున్న హోటల్ యజమాని వెయిటర్ని పిలిచి, ఎందుకు రోజు ఆ వ్యక్తి వస్తాడు, నిన్ను అవమానించి వెళ్తూ ఉంటాడు, నువ్వేమో ఆ 100 రూపాయలే తీసుకుంటావు, ఒకసారి 500 తీసుకుంటే అయిపోతుంది కదా అని అంటాడనమాట. దానికి ఆ వెయిటర్ అంటాడు, అతనికి చాలా పొగరండి, చాలా గర్విష్టి, ఆయన చాలా తెలివైన వాడు అనే అభిప్రాయం ఆయనకుంది. ఇప్పుడు ఆయన అలాగే ఫీల్ అవ్వడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను ఇలా తడవకొకసారి 100 రూపాయలు తీసుకున్నప్పటికీ ఇప్పటికి నా దగ్గర 4,000 రూపాయల పైనే పోగయ్యాయి ఈయన దగ్గర వచ్చిన టిప్పు. కానీ అదే నేను 500 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, అయితే నేను తెలివైన వాడిని నమ్మి నెక్స్ట్ టైం ఆయన టిప్పు కూడా ఇవ్వడు. కనుక కాసేపటికి నేను మూర్ఖుళ్ళ ఆయన దృష్టిలో లేదా ఆయన తీసుకొచ్చిన వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, లాభమే. కానీ పోనివ్వండి, ఆయన అలాగే గర్వంగా ఫీల్ అయితే కాసేపు ఆనందించనివ్వండి అని అంటాడనమాట. అతని తెలివి చూసి ఆ హోటల్ యజమాని కూడా ఆశ్చర్యపోతాడు.